మామూలుగా వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలు కొంచెం కూడా అందుకోలేకపోయినా వారి కెరీర్కి స్పీడ్ బ్రేకర్స్ తప్పవు. అలా దీనికి ఉదాహరణగా చెప్పటానికి చాలా మంది వారసులే ఉన్నారు ఇండస్ట్రీలో. చాలా తక్కువ మంది మాత్రమే ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటూ ముందుకెడుతున్నారు. మరి ఆ కేటగిరీలో చేరటానికి అయ్యగారు కూడా కష్టపడుతున్నారు. అయ్యగారంటే మరెవరో కాదు, అఖిల్ అక్కినేని. కెరీర్లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అఖిల్ ఫైనల్గా షూటింగ్ సెట్లో అడుగుపెట్టాడు. అక్కినేని ఫ్యామిలీ హీరోల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా హాట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ ముగ్గురు ముందుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వారితో విడిపోయి ఇప్పుడు మరొకరితో కలిసి ఉంటున్నారు. అఖిల్ విషయంలో కూడా అదే జరిగింది. ముందుగా ఒక అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. కానీ ఏమైందో తెలియదు. కొన్నాళ్లకే ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయింది. ఇటీవల జైనాబ్ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ తన రిలేషన్షిప్ గురించి బయటపెట్టాడు అఖిల్. అదే ఉత్సాహంలో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. దీంతో ఫైనల్గా తనను వెండి తెరపై చూడొచ్చని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అఖిల్ హీరోగా ఇప్పటి వరకు 5 సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా మినిమం హిట్ అవ్వలేదు. దీంతో తన కమ్బ్యాక్ చాలా గట్టిగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు ఈ అక్కినేని వారసుడు. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం మానేశాడు. గడ్డం పెంచేశాడు, లుక్స్ మార్చేశాడు. ఫైనల్గా సైలెంట్గా తన 6వ సినిమా కూడా ప్రారంభించాడు. మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినా కూడా అప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ అపవరం హీరోగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మురళీకృష్ణ అబ్బూరు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే అఖిల్ నటిస్తున్నాడంటే అలాంటి ఒక అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ సినిమానే వస్తుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మొత్తానికి ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న తర్వాత అఖిల్ బయటకి వచ్చి సినిమా చేయటం మంచి విషయమే అని, కానీ ఈ సినిమాతో అయినా హిట్ కొడితే బాగుంటుందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కూడా పూర్తిగా ఫ్లాప్ ట్రాక్ లోనే ఉన్నా కూడా తనకు తండేల్ హిట్ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.